టికెట్ రానందుకే శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారన్నది అవాస్తవమన్నారు వైసీపీ నేత అంబటి. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం అన్నారు. అయినా శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారని చెప్పారు అంబటి. ఇది సరైన విధానం కాదని వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్నారు. నరసరావుపేట లోక్సభ పరిధిలో 7 సీట్లు గెలవబోతున్నట్టు చెప్పారు. ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకేదో టికెట్ ఇవ్వనన్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారితో చాలా వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను, మీరు గుంటూరు పార్లమెంటుకు వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు. మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు. గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని, నేను అక్కడ గెలవలేనని ఆయనకు వివరించాడు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరిగితే నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు కంటెస్ట్ చేయ, పార్టీ కోసం నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరు ఇస్తే కొద్దిగా అవతల బాగా సామాజిక వర్గం వారికి పోటీ చేస్తారు కాబట్టి మీరు అక్కడ సూటబుల్. లాస్ట్ టైం నువ్వు అక్కడ పోటీ చేస్తానంటే నేను ఇక్కడ పంపించాను, ఈసారి నా మాట విను అని పార్టీ అధ్యక్షులు ఆయన రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన టికెట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. తప్పని మనం చేస్తున్నాం. టికెట్ ఇవ్వడం కాదు, ఫలానా చోట నిలబడమంటే నేను నిలబడను అనేటువంటి మాట మాట్లాడితే సరే, తర్వాత కన్విన్స్ అవుదాం అనే దశలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని ఇక్కడ ఇద్దాం అని అంటే